ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ రోజు న్యూస్ పేపర్ చూస్తుంటే ఏదో ఒక న్యూస్ ఈ ఫ్యూచర్ సిటీ మీద ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఏదో అద్భుతం జరగబోతోంది అని నమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రెజెంట్ గవర్నమెంట్ మీద మనకు నమ్మకం లేదు అనేవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇన్వెస్టింగ్ నియర్ ఫ్యూచర్ సిటీ? ఇన్ కేస్ నెక్స్ట్ టైం వాట్ ఇఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కమ్స్ టు ద పవర్, ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఉంటుందా? ప్రెజెంట్ ఫ్యూచర్ సిటీ అప్డేట్స్ ఏంటి? పోనీ ఫ్యూచర్ సిటీ కాదు, హోల్ హైదరాబాద్లో లో బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్స్కి మరొక ఆప్షన్ కానీ మరొక హైవే కానీ ఏమన్నా ఉందా? సో ఫస్ట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సెపరేట్ గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 69 రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. మొత్తం 7 మండల్స్ అండ్ 56 విలేజెస్ని కలుపుకొని టోటల్గా 768 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఏర్పాటు చేశారు FCDA పరిధి. అసలు ఏంటి FCDA? దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ పరిధిలో కట్టబోయే కన్స్ట్రక్షన్స్కి, వేసే లేఅవుట్స్కి, రోడ్స్కి, రాబోయే అన్ని రకాల ఇన్ఫ్రాకి పర్మిషన్ ఇచ్చి ఈ ఏరియా మొత్తాన్ని మానిటరైజ్ చేసేదే FCDA. మరి ఆల్రెడీ HMDA ఉందిగా అంటే HMDA చాలా బాగా విస్తరించింది, ఇంకా విస్తరించబోతోంది కూడా. ఈ FCDA పరిధిలో రాబోయే రోజుల్లో హెవీ కన్స్ట్రక్షన్స్ రాబోతున్నాయి. ఈ వర్క్ లోడ్ అంతా కూడా HMDA కింద ఉంటే వర్క్ కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. సో అందుకనే దీనికి సెపరేట్ పాలక మండలి ఏర్పాటు చేశారు, అదే FCDA. ఈ ఏరియాని గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకొని డెవలప్ చేస్తుంది కాబట్టి వేసే రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ సెపరేట్ గైడ్లైన్స్ పెట్టబోతున్నారు. దీనికి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటున్నారంట. అండ్ FCDA బాడీలో చీఫ్ సెక్రటరీ, HMDA DDCP కమిషనర్స్ అండ్ TGIAC MD ఇలా అతి ముఖ్యమైన వాళ్ళని సభ్యులుగా ఉండబోతున్నారు. ఈ FCDAలో టోటల్గా 12 జోన్స్ ఉండబోతున్నాయి. ఏ మండల్స్లో ఏ రెవెన్యూ విలేజెస్ వరకు ఈ FCDA పరిధి ఉందో మీరు డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ FCDA కార్యాలయాన్ని నానక్రమగూడ దగ్గర ఒకటి, మీర్ఖాన్పేట దగ్గర ఒకటి ఏర్పాటు చేయబోతుంది గవర్నమెంట్. ఇందులో 34 రెగ్యులర్, 56 అవుట్ సోర్సింగ్, టోటల్గా 90 పోస్టులు ప్రకటించారు. ఇంకా నెక్స్ట్ ఈ ఫ్యూచర్ సిటీలో రాబోతున్న సెక్టర్స్: ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్ హబ్, రెసిడెన్షియల్ అండ్ ఆర్గనైజేషన్, ఓన్లీ రెసిడెన్షియల్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీస్, ఎంటర్టైన్మెంట్, హెల్త్ సిటీ, ఫర్నిచర్ పార్క్ అండ్ AI సిటీ, ఇలా అన్ని రకాల సెక్టర్స్కి భూ కేటాయింపులు చేస్తూ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటనలో ఉన్నారు కదా, అక్కడ మారుబెని అనే కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దాదాపుగా 600 ఎకరాల్లో 1000 కోట్లతో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ కన్ఫర్మ్ అయింది ఫ్యూచర్ సిటీలో. ఈ మారుబెని కంపెనీ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్లో ఉంది. అండ్ AI సిటీ రిలేటెడ్ అప్డేట్ ఏంటంటే టోటల్గా 297 ఏకర్స్లో రాబోతుంది. ఇక్కడ గూగుల్కి సంబంధించిన AI రిలేటెడ్ యాక్సలరేటర్ సెంటర్ కూడా రాబోతుంది. అండ్ 2000 కోట్లతో తైవాన్కి సంబంధించిన ఎలిజియన్స్ గ్రూప్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఇది సోలార్ ప్యానెల్స్కి సంబంధించిన కంపెనీ. నెక్స్ట్ న్యూ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్స్. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్న 14,000 ఎకరాలతో పాటు మరొక 16,000 ఎకరాలు సేకరించి టోటల్గా 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేది గవర్నమెంట్ ప్లాన్. ఇంకా నెక్స్ట్ 330 ఫీట్ రోడ్ అప్డేట్స్. ఇనీషియల్గా రావిరియాల నుంచి మీర్ఖాన్పేట వరకు కూడా మొత్తంగా 19.2 కిలోమీటర్స్ వరకు 1665 క్రోర్స్ వరకు మంజూరు చేసింది స్టేట్ గవర్నమెంట్. ప్రెజెంట్ ఈ రోడ్ పనులు స్టార్ట్ అవ్వలేదు కానీ సర్వే అయిపోయింది, హద్దురాళ్ళు కూడా పాతారు. అండ్ ఈ ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కి ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. నిజానికి గవర్నమెంట్ కూడా భూములు కోల్పోయిన వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వడానికి 622 ఏకర్స్లో ఒక మెగా వెంచర్ కూడా డెవలప్ చేస్తుంది. ప్రెజెంట్ మనం అక్కడే నుంచొని ఉన్నాం. లాటరీ పద్ధతిలో ఈ ప్లాట్ నెంబర్స్ కేటాయించబోతున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రో అప్డేట్స్. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఈ మెట్రో రూట్ ని ఫేజ్ 2 లో ఇంక్లూడ్ చేశారు. ప్రెజెంట్ DPR వర్క్ జరుగుతున్నాయి. అండ్ ఇంకా ఫైనల్ గా ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ నియర్ ఫ్యూచర్ సిటీ? మై ఆన్సర్ ఈస్ 100% yes. ఎందుకు డీటెయిల్గా చెప్తాను వినండి. ఔటర్ రింగ్ రోడ్కి 1/2 అవర్ డిస్టెన్స్లో, ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ మరొకటి లేదు, అవునా? ఫ్యూచర్ సిటీ అనే పేరుని మరీ అంత సీరియస్గా తీసుకోవద్దు, ఎందుకంటే రేపొద్దున BRS గవర్నమెంట్ పవర్లోకి వస్తే ఈ పేరు ఉండదు. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ BRS గవర్నమెంట్ కూడా వాళ్ళు డెవలప్ చేయాలనుకున్న ప్రాంతం కూడా ఇదే. అసలు ఈ 14,000 ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ చేసింది వాళ్ళే, ఇక్కడ వరకు మెట్రో అనౌన్స్ చేసింది కూడా వాళ్ళే. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లోకి వచ్చి ఫార్మాసిటీ క్యాన్సిల్ అనగానే అందరూ భయపడిపోయారు. కానీ ఒకసారి నా ఓల్డ్ వీడియోస్ చూడండి, కేవలం పేర్లు మారుస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా డెవలప్ చేసే ప్రాంతం మాత్రం ఇదే అని. రేపొద్దున ఇన్ కేస్ BJP పవర్లోకి వచ్చినా వాళ్ళు డెవలప్ చేసే ప్రాంతం కూడా ఇదే, ఎందుకంటే అవైలబుల్గా ల్యాండ్ బ్యాంక్ ఉంది ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీతో. నా మాటలు గుర్తుపెట్టుకోండి, వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయాం అనుకునే వాళ్ళకి ఇదే గోల్డెన్ ఛాన్స్.